సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి నేడు సీఎం అయిన రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మధు యాష్కి గౌడ్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మధు యాష్కి గౌడ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి పైన మొన్ననేమో వాళ్ళ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా కనకపు సింహాసన పైన శునకమని మాట్లాడే తీరుని తీవ్రంగా ఖండిస్తున్న క్రమంలోనే వాళ్ళ పార్టీ ఇంకొక మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడమే కాకుండా తెలంగాణ ప్రజల సంఘాలను కూడా దీన్ని గమనించాలి, తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొస్తున్న క్రమంలో ఇచ్చిన 6 గ్యారంటీ తల్లి సోనియా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తూ తీసుకుంటున్న చర్యలని ప్రజలు ఆదరిస్తున్న దాన్ని గమనించి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పుట్టగతులు ఉన్నాయని భయాందోళనలతోటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాల్సింది. బాల్కా సుమన్ కానీ మిగతా నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. మీ నాలుక ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ నాలుకలు చీరేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పటికన్నా సంస్కారం ఉన్నట్టు నిరూపించుకొని మాట్లాడుకుంటే మంచిది. మీరు సంస్కారహీనంగా నోరుకొచ్చినట్టు మీ కేటీ రామారావు చెప్పిన దాని కొరకు కేసీఆర్ మాట్లాడిన దానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ వాడిన భాషని అందరూ గమనించడం. మీ అధికారం పోయిందని గుర్తుంచుకోండి. ఇంకా మీరు అధికారంలో లేరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు కుక్కలుగా పనిచేసిన అధికారులు ఇక లేరు. చీఫ్ సెక్రటరీలు కానీ పోలీసు అధికారులు లేరు. ప్రజల కొరకై పనిచేసే ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉపేక్షించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది.